తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ రోజు నుంచి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి ఆశీర్వాద యాత్ర ప్రారంభిస్తున్నట్లు మంత్రి అఖిలప్రియ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం సమస్యల సుడిగుండంలో ఉందని, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ యాత్ర ఎంతో దోహదపడుతుందన్నారు. నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలప్రియ వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నాగిరెడ్డి గారు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా శాంక్షన్ చేశారు. ఇప్పుడు ప్రజలకి ఒక్కొక్కరికి మేము డోర్ టు డోర్ వెళ్ళి అవన్నీ కూడా వివరించాలనుకుంటున్నాం. ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇంటింటికి ఆశీర్వాద యాత్ర మొదలు పెట్టబోతున్నారు. మరి ఈ రోజు మా పెద్దలైన మా పెద్దనాన్న భూమా వీరశేఖర్ రెడ్డి గారు, తర్వాత భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు, భూమా బాలరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా పెద్దనాన్నలు వీళ్ళందరూ ఆశీస్సులతో ఈ రోజు స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి భూమా బ్రహ్మానందరెడ్డి గారు తిరగడానికి ముఖ్య కారణం కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఇంకా ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, ఏమేమి జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలని చెప్పి ఈ రోజు మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇంటింటి ప్రచారం కూడా చేయబోతున్నారు. ప్రజలందరి ఆశీస్సులు కూడా ఈ రోజు మా మీద, మా కుటుంబ సభ్యుల మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాం. నేను కూడా చూశానండి, శిల్పామోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ అమ్మాయి సవాల్ వదిలి నేను కూడా రెడీ అని చెప్పి అన్నారు. ఒకసారి కాదు, నేను 10 సార్లు చెప్పడానికన్నా రెడీ. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ గా ఆన్ ద స్పాట్ రాజీనామా చేసి స్పీకర్ గారికి ఇవ్వడానికి కూడా రెడీ. కానీ గతంలో ఆయన చెప్పిన మాట గురించి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 రోజు అప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ ఆయన దానికి సమాధానం చెప్తే దాని తర్వాత నేను ఆయనకు అప్పుడు ఆ సమాధానం బట్టి నేను కూడా సవాల్ వదిలేయడం జరుగుతుంది.